నిజంగా నువ్వు గ్రహించిన వాడు అయితే అటువైపు నుండి వెళ్ళకూడదు కదా, ఇంకొకడికి వెళ్ళనివ్వడు కాదు కదా, తప్పించుకొని వెళ్తావు కదా. నువ్వు తప్పించుకొని వెళ్ళట్లేదంటే అర్థం ఏంటి? నువ్వు మాట్లాడింది వేరు, నువ్వు నడిచింది వేరు. అలాగే వాక్యమునికి నువ్వు జ్ఞాన సంబంధంగా ఒప్పుకున్నది వేరు, జీవితం ద్వారా చూపిస్తే ఆ వాక్యానికే నీ జీవితం ద్వారా ప్రాక్టీస్గా చూపిస్తే నువ్వు ఒప్పుకున్నది నువ్వు నడిచింది ఒకటి కాబట్టి అది హృదయానికి సంబంధించిందే. అరే హృదయానికి సంబంధం లేని దాన్ని ఎలా చెప్పగలం మనం? మోసపూరితమైన ఆత్మ నీలో ఉందని ఎలా చెప్పగలం? నువ్వు ఒప్పుకున్నది వేరు, నువ్వు చేసింది వేరు. ప్రవక్త ఏమంటాడండి కిందకి, ఏమంటాడు? నీ ఒప్పుకోలు నీవు జీవించు జీవితము ఏమై ఉన్నదో చూపును. ఎంత పెద్ద మాట! నీ ఒప్పుకోలు నీవు జీవించు జీవితము, నువ్వు జీవిస్తున్న జీవితం ఏమై ఉన్నదో తెలుపుతుంది, చూపిస్తుంది. నువ్వు ఒప్పుకోలు ఒకటి, నీ జీవించిన జీవితం ఒకటి ఉందనుకో, నువ్వు అసలు ఒప్పుకున్నది ఒప్పుకోవడమే కాదు, నువ్వు అంగీకరించింది అంగీకారమే కాదు. తర్వాత ఇంక రాయబడి అయితే నీ ఒప్పుకోలు ఒకటి చెప్పి నీ జీవితము వేరొకటి జీవించినట్లయినా, నీ జీవితం వేరొకటి జీవిస్తుంది అనుకో, ఎక్కడో ఒక చోట తప్పిదం ఉన్నది, ఎక్కడో ఆ దయ్యం కూర్చోయింది. ఎందుకంటే నీవు జ్ఞాన సంబంధమైన విశ్వాసమును కలిగి ఉన్నావు. ఒరిజినల్ విశ్వాసం కాదది. ఇలాగ చేయటే వంచన చెయ్యి ఆత్మ. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ఏదైతే ఈ వర్తమానం నిజమంటున్నామో దీన్ని ఫాలో అవ్వడం, దీన్ని జీవించడం, అప్పుడు మనం ఒప్పుకున్న దానికి రైట్ అంటాడు దేవుడు. నువ్వు ఒప్పుకున్నది ఇది నిజమని ఒప్పుకున్న నీవు దాన్ని జరిగించకపోతే నీవు ఒప్పుకోవడంలో ఎక్కడో తప్పు ఉంది. మాట్లాడరు. దయ్యం కూర్చోయింది. ఈ వంచిన చేయి ఆత్మలో ఏమేమి చేయిస్తుందో మనుషులకు ఈ వర్తమానం చెప్తుంది. ఇది నిజమని చెప్తారు, కానీ వర్తమానం చెప్పింది చేయి. వర్తమానం చెప్పింది మీద ఒక్కరి గురించి మాట్లాడకూడదని ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాం. వర్తమానం చెప్పింది మీద సాడీలు చెప్పుకోకూడదని సాడీలే చెప్తాడు. ఏం జరిగింది? అది ఏ ఆత్మ? అది వంచన చేసే ఆత్మ లోపల కూర్చోయింది. నువ్వు ఒప్పుకున్నది వేరు, వర్తమానం నిజమని చెప్పిన మాట నువ్వు చేయకపోవడం చూసి ఏమనిపిస్తుంది? నీకు లోపల వంచన చేయ ఆత్మ కూర్చోయింది. ఈరోజు క్రైస్తవుల్లో అదే పట్టుకొని కూర్చోయింది.